గుడ్ మార్నింగ్. ఈరోజు హిందూలోని సైన్స్ సండే దీంట్లో కెన్ కేరళ పాలసీ టు లిమిట్ యాంటీబయాటిక్స్ మిస్యూజ్ రెడ్యూస్ ఏఎంఆర్ అంటే యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ అనేది అర్థం. నిన్న ఒక రిపోర్ట్ వచ్చింది. ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్లో కేరళ నెంబర్ 1, ఎడ్యుకేషన్లో కేరళ నెంబర్ 1, గర్భ శిశు మరణాలు తగ్గించడంలో కేరళ నెంబర్ 1, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో కేరళ నెంబర్ 1. ఇలాగా అనేక సందర్భాల్లో కేరళ రాష్ట్రం నెంబర్ 1గా ఉంటుంది అనేదానికి ఇదొక మంచి ఉదాహరణ. కెన్ కేరళస్ పాలసీ టు లిమిట్ యాంటీబయాటిక్స్ మిస్యూజ్ రెడ్యూస్ ఏఎంఆర్. ఇది ఒక తీవ్రమైన సమస్య ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారతదేశంలో. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది రోజు రోజుకి విపరీతంగా డెవలప్ అవుతుంది. ఇది ఎందుకంటే మిస్యూజ్ అండ్ అబ్యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అనే దానివల్ల ఎక్కువగా అవుతుంది. కానీ కేరళ ప్రభుత్వం 2011 నుంచి కూడా భారతదేశ ప్రభుత్వం H1 రూల్ టు ప్రొహిబిట్ ఓటీసీ సేల్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అంటే ఓవర్ ద కౌంటర్ యాంటీబయాటిక్స్ని ఎట్టి పరిస్థితిలో అమ్మకూడదనే ప్రొహిబిషను భారత ప్రభుత్వం 2011లో తెచ్చిన దగ్గర నుంచి చాలా స్ట్రిక్ట్గా అవలంబిస్తున్న రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది కేరళ రాష్ట్రం. ఈ సంవత్సరం మనకు వచ్చిన రిపోర్ట్ ఏంటంటే గత సంవత్సరం 1000 కోట్ల రూపాయల యాంటీబయాటిక్ సేల్ అనేది కేరళలో తగ్గింది. ఎందుకంటే దీన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. 2013లో ఇండియన్ గవర్నమెంట్ కొన్ని సవరణలు చేసి ఏం చెప్పిందంటే రూరల్ ప్రాంతాల్లో ఫస్ట్ లైన్ యాంటీబయాటిక్స్ని ఓవర్ ద కౌంటరు అమ్మచ్చు అనే సవరణ చేసింది. అయినా సరే కేరళ ప్రభుత్వం మారుమూలలో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఫస్ట్ లైన్ థెరపీకి యూజ్ చేసే యాంటీబయాటిక్స్ని కూడా కంప్లీట్గా బ్యాన్ అనేది వాళ్ళు చేయడం జరిగింది. దీనివల్ల అనేక రకాలైన లాభాలు ఉంటాయి. కానీ కేరళ ప్రభుత్వం కేరళలో ఉండే ప్రజలు కన్జ్యూమ్ చేసే 60% ఆఫ్ ద బ్రాయిలర్ చికెను, ఎగ్స్, వెజిటబుల్స్ పక్క రాష్ట్రాల మీద ఆధారపడి ఉంటున్నారు. ఇప్పుడు వెటనరీ, అగ్రికల్చర్లో కూడా యాంటీబయాటిక్స్ యూసేజ్, మిస్యూజు, అబ్యూజు విపరీతంగా అవుతూ ఉండడం వల్ల అక్కడి నుంచి వచ్చే ఆహార పదార్థాలు, వెజిటబుల్స్ మనం ఇక్కడ కేరళలో ప్రజలు సేవించడం వల్ల, తీసుకోవడం వల్ల వాళ్ళకి మళ్ళీ ఆ యాంటీబయాటిక్స్ దాంట్లో ఉండే బ్యాక్టీరియా వాటి వల్ల జబ్బులు వస్తే యాంటీబయాటిక్స్ తప్పని పరిస్థితుల్లో ఎక్కువ వాడవలసిన పరిస్థితి ఏర్పడింది. దీనికి పరిష్కారం ఏమిటంటే పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా నైదర్ స్టేట్స్, మన తమిళనాడు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఇలా చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా కేరళలో అవలంబించినట్టు ఓవర్ ద కౌంటర్ యాంటీబయాటిక్ అనేది డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో యాంటీబయాటిక్ వాడకూడదనేది ఒకటి చేయాలి. లేదా కేరళ ప్రభుత్వం ఏం చేయాలంటే ఈ పక్క రాష్ట్రాల మీద డిపెండ్ అయ్యేటట్టు వెజిటబుల్స్, అదేవిధంగా ఎగ్స్, చికెను వీటన్నిటినీ వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలిచినట్టు తయారు చేసుకోవాలి. ఇవి 2 పరిష్కారాలు. సో కేరళ రాష్ట్రం అవలంబిస్తున్న ఏదైతే యాంటీబయాటిక్స్ని ఓవర్ ద కౌంటర్ అమ్మకూడదు అనే స్ట్రిక్ట్ రూల్ మన రాష్ట్రాల్లో, అన్ని రాష్ట్రాల్లో, దేశంలో కూడా ఇప్పుడు కొత్త యాంటీబయాటిక్స్ ఒక పక్క ఫార్మాస్యూటికల్ కంపెనీస్ తయారు చేయట్లేదు, ఇంకో పక్క యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది విపరీతంగా పెరిగిపోతున్నది. ఇది అత్యంత ప్రమాదకరమైన సమస్య. ఇంకొకటి కాక్టైల్ ఆఫ్ యాంటీబయాటిక్స్ విల్ లీడ్స్ టు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటారు. రకరకాల యాంటీబయాటిక్స్ని కూడా కలిపేయడం. ఈ విషయాలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. పక్క సౌతర్న్ రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు కూడా యాంటీబయాటిక్స్ ఓవర్ ద కౌంటర్ ఎట్టి పరిస్థితుల్లోని డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మకూడదనే స్ట్రిక్ట్ రూల్ పట్టుకురావాలి. ఇది ఈరోజు ఆర్టికల్. అందరూ చదవాలని విజ్ఞప్తి. థ్యాంక్ యూ.